బాగుంది, మంచిగా ఉంది. వైలెన్స్ అన్ని మంచిగానే ఉన్నాయి. ఎన్టీఆర్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఎన్టీఆర్ మాత్రం ఫుల్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఇచ్చేసిండు అంతే. ఇద్దరు చాలా బాగుంది క్లైమాక్స్. అట్లా కొంచెం అట్లనే ఉంది, కొంచెం బాగుంది. చాలా యాక్షన్ బాగా చేశాడు ఎన్టీఆర్. సూపర్. ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ ఉంది. సూపర్గా ఉందన్న. జేఎన్టీఆర్ చాలా బాగుంది మూవీ. క్లైమాక్స్ సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ చాలా బాగుందన్న. బాగా ఫ్యాన్స్ చెప్తున్నా, సినిమా సూపర్ ఉందన్న. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నమ్మలేదు ట్రైలర్ చూసాక ఇలా ఉంటాయని. కానీ మూవీ చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫుల్ డామినేట్ చేశాడు హృతిక్ రోషన్ ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినందుకు నేను అసలు షాకింగ్గా ఉంది. ప్రతి సీన్లో ఎన్టీఆర్ డామినేషన్ ఉంది. ప్రతి సీన్ సూపర్ ఉంది. అన్ని బాగున్నాయి. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఇద్దరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత చాలా ఖుషిగా ఉన్నాం. సూపర్. మూడో కాలర్ కూడా ఎగరేస్తాం ఉంటే అవసరమైతే. సూపర్ సూపర్ చూడాలి. కాలర్ ఎరగదీస్తాడు ఎన్టీఆర్. ఇద్దరు స్టార్స్ బాగా చేశారన్న. ఎన్టీఆర్తో పాటు రితిక్ రోషన్ కూడా బాగా చేశాడు. కాబట్టి ఇది అందరూ చూడాల్సిన సినిమా అనమాట. అంతే. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఏమంటే డైరెక్టర్ బాగా చూపించాడు సినిమాని, కానీ అర్థం చేసుకునే విధానం బాగుంది. 2 కాలర్ ఎగరేయాలి అంతే. థ్యాంక్ యూ. మూవీ ఎదిరిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. భయంకరంగా ఉంది. అన్న కాలం రేపు చెప్పినాడు అంతే. బొమ్మ అలాగే ఉంటుంది, అలాగే ఉంది లోపల కూడా. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. గిరాక్ సూపర్ ఉంది సినిమా. మస్తు ఉంది అనుకో. ఎన్టీఆర్ అన్ననైతే ఇంకా ఫిదా. సినిమా అయితే సూపర్ అండి, నిజంగా సూపర్. మన వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు వాటర్ ఒప్పుకున్నారు అనేసి. సినిమా చెప్పాలంటే ఇంకా మనోడు అన్నట్టే తీశారు. ఇంకా ఎన్టీఆర్ గారు అన్నట్టే తీశారు. అయన్ ముఖర్జీ గారు ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడు వచ్చి నిజంగా అన్నారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఎవరు చూపించలేనట్టు తెలుగు ఆడియన్స్ ఏ డైరెక్ట్ చూపించలేనట్టు అనేసి. చాలా స్టైల్గా ఉన్నారండి, చాలా స్టైల్గా ఉన్నారు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఎక్స్పెక్టేషన్ మేము ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ ఒకటి, మేము అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకోటి. చాలా బాగుంది. ఇంకా ట్విస్టులు కొన్ని రివీల్ చేయకూడదు, కానీ చిన్న పెద్ద ట్విస్టులు ఏం కాదు. యాక్షన్ టాప్ నచ్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ విఎఫ్ఎక్స్ పట్టించుకోకపోతే అసలు యాక్షన్ ఎపిసోడ్ అంతా తోపు. చాలా బాగుంది. ఇలా అంటాం ఇది మాది ఆ రేంజ్. ఇది బాగానే ఉంది సినిమా. బ్లాక్ బస్టర్. అన్న ఎప్పుడు కాలర్ దించేట ఎప్పుడు చేయడు. ఫ్యాన్స్ ఎప్పుడు తమ్ముళ్ళు ఎప్పుడు స్కాలర్ ఎత్తేలా చేస్తాడు. హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్ మైండ్ పోతుంది లోపల. ప్రతి సీన్ ప్రతి షాట్ క్లైమాక్స్ లెక్క ఉంది. ఒక్క కాలర్ వేసినప్పుడు ఎగిరేస్తాం, ఈసారి 2 కాలర్లు ఎగిరేస్తాం. సినిమా బాగున్నాయి. మొత్తం ఫైటింగ్స్ అవన్నీ ఉన్నాయి. వారు కొత్త రియాక్షన్స్ మంచిగా ఉన్నాయి. ఎన్టీఆర్ మంచిగానే చూపిస్తుందండి మూవీ. వారి క్లైమాక్స్ అంతా సూపర్ ఉంది. వాళ్ళు చేసే ఫైటింగ్ గీటింగ్ అంతా మంచిగా ఉంది. ఓకే, బొమ్మ అదిరిపోయింది. ఎన్టీఆర్ దింపిండు. చాలా బాగుంది భయ సినిమా. ఫస్ట్ హాఫ్ ఫైట్స్, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ట్విస్ట్లు బాగా ఉన్నాయి సినిమాలో. ప్రతి ఒక్కరు చూడాలి సినిమాని. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫైటింగ్, విజువల్స్ మంచి. బొమ్మ ఎన్టీఆర్ చెప్పినట్టే బొమ్మ అదిరిపోయింది. కాలర్ రెగ్యులేషన్ ఉంది. సూపర్ ఉంది భయ, చూడాలి సినిమా. ఎన్టీఆర్ మంచిగా పెద్ద ఫ్యాన్స్ చేసుకొని వచ్చి చంపేస్తున్నాడు. కానీ రితిక్ శర్మ ఎన్టీఆర్ మస్తు చంపేసింది. వాడి సినిమా బాగుంది బ్రో. ఎన్టీఆర్ కోసమే రావాలి సినిమాకి. ఎన్టీఆర్ సూపర్ ఉన్నాయి. చూపించండి. ఎగ్రెస్ కాలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతే. పాన్ ఇండియా స్టార్ అన్న సినిమా అయితే మళ్ళీ కాలర్ ఎగిరేస్తాం అంతే. సూపర్ అన్న మూవీ.
అంతే, అంతకుమించి ఏం లేదు. పవర్ హౌస్ అంతే. ఇంటర్వెల్ బాగుంది. వాటు చూసినాం, వాటు దద్దరు వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ అన్న డాన్స్ అయితే వాహ్ వాహ్ వాహ్, తెలిసి ఎన్టీఆర్ అని ఎట్లుంటుందో. సింగిల్ టేక్ యాక్టర్ చాలా బాగుంది. ఎన్టీఆర్ సూపర్. రితిక్ కూడా బాగా చేసి బాగుంది.